ఈఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రామ్మోహన్ గారు. తిరుపతి ఈ మంత్ 22 నుంచి 25 వరకు తిరుపతి యజ్ఞం ఉంది. తెలుసు, ఎంతమంది తెలుసు ఉందని? అందరికీ తెలుసు కదా. సో ఆ యజ్ఞం గురించి సార్ చెప్తారు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిక గురువు గారికి మరి అత్తిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కమిటీ సభ్యులందరికీ క్లాస్. మరి ఆదివారం రోజు అందరూ మహిళలు ఎక్కువ శాతం వస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ గట్టి క్లాస్. నా పేరు పూడి రామచంద్రరావు అండి. మరి గురువు గారు ఒకటే చెప్పేవారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ క్లాస్. ఇవాళ ఏమిటి? ఇవాళ రోజు అంతర్జాతీయ ప్రతిరోజు ఒక దినాన్ని ప్రకటించారు. ఇవాళ ఏంటి? ఫ్రెండ్షిప్ డే. గురువు గారి నోటి నుంచి ఎప్పుడు 3 పదాలు వచ్చాయి, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అంటే మనకు పత్రిజీ గురువు గారు మనకు ఒక ఫ్రెండ్, ఒక మాస్టర్, ఒక గాడ్. నేను గాడు, నువ్వు గాడు అని చెప్పారు. మరి ఆ గురువు గారి మార్గంలోకి మనం రావడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు మనం ఎవరైతే గురువు గారితో ప్రయాణం చేశామో మనం పూర్వజన్మ సుకృతం. మరి సాక్షాత్తు మనం ఒక నడిచే దేవుడితో ప్రయాణం చేశాం. పత్రిజీ గారి గురించి ఒక మాట చెప్పాలి. వారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఏమీ ఆశించకుండా సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ భూమండలం మీద మనం జీవించున్నామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. నీ యొక్క శ్వాసే నీకు గురువు అని చెప్పి మనం సులభంగా సరళంగా మరి ₹1 ఖర్చు లేకుండా, నియమ నిబంధనలు లేకుండా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపెట్టారు మహానుభావులు. మరి ఎంతోమంది గురువులు ఉన్నారు. మరి గురువులు లేనప్పుడు ఆ సంస్థ మనుగడ ఉంటుంది. మరి ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సుబ్బమెట్ వ్యవస్థాపకులైనటువంటి మన పత్రిజీ గురువు గారు మరి భౌతికంగా 22 జూలై 24 నాడు దేహం వదిలి ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా వారు భౌతికంగా లేరు, కానీ వారి చైతన్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కాబట్టి ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ప్రతిరోజు నిత్య కళ్యాణం పంచతోరణం అన్నట్టుగా ప్రతిరోజు కొత్త వాళ్ళు వేలాది మంది ధ్యానులు కాబడుతున్నారు. అది దేని వలన అవుతున్నారు? మన అత్తిలో మన శాఖాహార ర్యాలీ చేస్తాం, లేకుంటే ఒక భీమవరంలో ర్యాలీ చేస్తాం, మేము ఒక హైదరాబాద్లో పెద్ద ర్యాలీ చేస్తాం. ర్యాలీ చేస్తే ఎంతవరకు ఉంటుంది? కొంత పరిధి వరకే తెలుస్తుంది. మరి ఈరోజు తండ్రి 40 ఇయర్స్ ఒక్కలుగా జేబులో రూపాయలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా తిరిగి కోట్ల మందికి తిరిగి చెప్పి ఇక నా వల్ల కాదయ్యా, మీ అందరి వల్ల కూడా కాదు, ఒకరి వల్ల మాత్రం అవుతుంది, అది పిఎంసి ఛానల్ వల్ల అవుతుంది అని చెప్పారు. అని వారి దివ్య దృష్టితోటి, దూరదృష్టితోటి మరి వారి వాక్కు బ్రహ్మవాక్కు. మరి వారు చెప్పిన విధంగా మనం ఒక ఛానల్ పెట్టాలి. ఈ ఛానల్ ద్వారానే మన సంకల్పం ఏదైతే ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ ఉందో ఇవి అవ్వాలంటే మనకు ఒక మీడియా ఉంటేనే అది అవుతుంది అని చెప్పి వారు సంకల్పించడం. మరి 2017లో అది రిజిస్టర్డ్ కాబట్టి 2018లో అది యూట్యూబ్ ఛానల్గా ప్రారంభమై 2019, 20, 21 నాటికి అది ప్రపంచవ్యాప్తంగా శాటిలైటెడ్ ఛానల్కి ద్వారా ఎదగడం జరిగింది. మరి ఆ శాటిలైట్ ఛానల్ ఎదగటానికి మరి కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు, సార్ మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కరైతే మాకు ఆధ్యాత్మిక సులభమైనటువంటి ధ్యాన మార్గాన్ని చూపెట్టినటువంటి మీరు మా అందరికీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక దైవిగా మాకు ఒక మార్గాన్ని చూపెట్టారు. మేము మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటామో అని చెప్పేసి మనం అందరం అన్నవాళ్ళని. మరి అయ్యా చెప్పారు, అయ్యా నేను నీకు ఇచ్చేది ఏం లేదు, నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టు, నువ్వే దేవుడు అనేటువంటి యొక్క స్థితికి వస్తే చాలు, నాకు అంతకంటే ఏమొద్దన్నారు. మరి ఆ స్థితిలో మనం అందరం ఎదిగాం కాబట్టి మరి అందరూ ఆ రోజు టీవీ ఛానల్ కావాలనగానే 3800 మంది సహకరించారు. వారందరికీ ఒకసారి గట్టి క్లాస్ కొట్టారు. వారు ఆ రోజు ఇచ్చారు కాబట్టి 8 సంవత్సరాలు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక తెలుగువాడు వెలుగువాడు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలుపులు తడుతుంది పిఎంసి ఛానల్. ఒక ఆధ్యాత్మిక ఛానల్ ఎంతోమంది గురువులు పెట్టారు, కానీ 1 సంవత్సరం లోపలే దాన్ని మూత పెట్టేశారు. కానీ పిఎంసి ఛానల్ గురువు గారు చెప్పారు, ఏదో ఒక రోజు మంది బీబీసీ రేంజ్లో చెప్తున్నాయా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పారు. అదేవిధంగా మరి 8 సంవత్సరాల నుంచి ఒక్క యాడ్ ఉండదు, ₹1 మనకి టీవీ వల్ల ఉపయోగం ఉండదు. ఉపయోగం ఎవరికి ఉంటుంది? ప్రపంచానికి ఉపయోగం ఉంటుంది.
మరి గురువు గారు లేకపోయినప్పుడు కూడా ఛానల్ చూసి నిన్నే ఒక దగ్గరికి అడిగొప్పలు వెళ్ళాము. ఒక ఆయన తహసీల్దార్ గారు రిటైర్ అయ్యారు. ధ్యానం టీవీ ఛానల్ చూసి ధ్యానం చేసుకుని క్యాన్సర్ వ్యాధి తగ్గించుకున్నారు. నిన్ననే వారి ఎక్స్పీరియన్స్ అడిగొప్పలు పల్నాడు జిల్లా. మరి ఇంత మెరాకిల్ జరుగుతుంది ధ్యానంతో. మరి ఆ ధ్యానం ఆయన ఏది చూసి గురువు గారిని కలవలేదు, పిఎంసి ఛానల్ చూసి ధ్యానము. ఇంకా నేను ఎట్లాగో పోయే స్టేజ్లో ఉన్నాను కదా, ఈ టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఎవరో చెప్తే ఒక పిరమిడ్ కింద కూర్చొని 24 గంటలు కాదు 48 గంటలు తెలిసేవాడు కాదు. ఆ సందర్భంగా బ్రతకరు అన్న వ్యక్తి బ్రతికినాడు. దట్ ఈజ్ పిరమిడ్. ఇప్పుడు సార్ చెప్పారు కదా, పిరమిడ్ ఎక్కడైతే ఉందో ఆ తెలవకుండా మన ఇంట్లో కొద్దిమంది హాస్టల్ మాస్టర్స్ వచ్చేసినట్లు లెక్క. పిరమిడ్ ఆ బయటలో ఉన్న విశ్వంలో ఉండే ప్రాణశక్తిని ఆకర్షింపబడుతుంది. కాబట్టి ప్రతి వారింట్లో పిరమిడ్ పెట్టుకుని మనం ఎవరైతే దాని కింద కూర్చొని ధ్యానం చేస్తామో అతి త్వరగా ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరిందంటే మనం ఆ తెలవకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మన ఆలోచన, మన మాట, మన చేష్టలు అంతా త్రికరణ శుద్ధిగా ఉంటాయి. ఈ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఉన్నాయో మన దైవత్వంలో ఉన్నట్లు లెక్క. మరి ఈ స్థితిని పొందాలంటే మనకు ఒక ఆయుధం కావాలి. ఇప్పుడు మనకి వేడిగా ఉంది, ఫ్యాన్ వేసుకున్నాం, మంచి చల్లని గాలి వస్తుంది. అలానే పిరమిడ్ ఉందనుకోండి, కూర్చున్నప్పుడు అతి తక్కువ సమయంలో మన ఆలోచన లేనటువంటిది అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి స్థితిని పొందుతాము. ఎంతో అనుభవం కూడా పొందుతాం. కాబట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది అంటే నేను చెప్తున్నా కదా, ఇంకా ఆ ఇంట్లో తెలిసే తెలవక కొన్ని తప్పులు జరిగినప్పుడు కూడా ఆ యొక్క పిరమిడ్ శక్తి ప్రభావంతో ఆ ఇంట్లో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ఇంట్లో పిరమిడ్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో అంతా సుఖమవుతుంది. ఇది సాక్షాత్ నేను ఎందుకు చెప్తున్నానంటే, గురువు గారు పదాలు చెప్పారు. ఆ పదాలు పట్టుకుని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఎప్పుడైతే ఆ పదాలు విని ఆచరిస్తామో ఆచారులు కాబడతారు. వెళ్ళిన రోజు నుంచి ఈ పులి శాఖాహారకులు అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక గుడ్డు కానీ అసలు దానికి సంబంధమే లేదు నాకు. దీనివల్ల నాకు జరిగిన లాభం ఏమిటి అంటే, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి మనం ఎంత అదృష్టవంతులు అండి. కోట్లు ఉన్నవాడు అదృష్టవంతులా, ఆరోగ్యంగా ఉన్నవాడు అదృష్టవంతుడు. మరి ఈరోజు నేను ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా గురువు గారు లేనప్పుడు మరి పిఎంసి ఛానల్లో సేవ చేసుకున్న అదృష్టం దొరికింది పోయిన సంవత్సరం జులైలో. మరి ఆ సందర్భంగా మరి అగులూరు వెంకటేశ్వర గారు, పిప్పళ్ళ గారు, మరి బాలకృష్ణ గారు అంటే గురువు గారు ఉన్నప్పటి నుంచి వారు ఉన్నారు. మరి ఇట్లా ట్రస్టీస్, డైరెక్టర్లు, మన అడ్వైజర్స్ మొత్తం 23 మంది సభ్యులు ఉన్నాము. మేమందరం కలిసి దీనికి ఒక మంచి పని చేయాలనుకున్నాము. మనం ఎప్పుడైతే గురూజీని పూర్తిగా నమ్ముకొని వారు ఏది చేశారో వారి పట్ల పూర్తి విశ్వాసంతో, కృతజ్ఞతతోటి ఒక మంచి సంకల్పం చేసుకుని ఒక అడుగు ముందుకేస్తే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందండి. దానికి ప్రత్యక్ష నిదర్శనం అది అంటే పిఎంసి ఛానల్కి ఒక పర్మనెంట్ అడ్రస్ రాబోతుంది హైదరాబాద్. దానికి ఒకసారి గట్టి క్లాస్ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, ఒక పదవి అనేది ఒకటి వస్తుంది. ప్రతి వాళ్ళకి ఒక పదవి వస్తుంది. ఆ పదవి అనేది దాన్ని పదవి చెప్పుకోవడం కాదు, పదవి కాదు, దానికి ఒక అదృష్టంగా భావించాలి. ఆ పదవిని బాధ్యతగా దాన్ని స్వీకరించి మనం దానికి న్యాయం చేయాలని ఒక మహాసంకల్పం ఎప్పుడైతే చేస్తామో అది సంకల్ప సిద్ధి కాబడుతుంది. అది కావాలంటే ప్యూరిటీ కావాలి, నిజాయితీ కావాలి, నిస్వార్థం కావాలి, నిష్కామ కర్మ చేయాలి. అప్పుడు మనకి ఈ భూమి మీద జన్మ లేకుండా అయిపోతుంది. పత్రిజీ చూపెట్టినటువంటి మార్గంలో మనకు ముక్తి కాదు, మోక్షం కాదు, జన్మ లేకుండా చేసుకున్నటువంటి మార్గాన్ని చూపెట్టారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ సందర్భంగా మరి ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఈ సమయంలో నా యొక్క సందేశం ఏమిటి అంటే, మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో మరి పోయిన సంవత్సరం కూడా తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతికే ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి 7 రోజులు అద్భుతంగా ఆ యొక్క మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. వేలాది మంది మాస్టర్లు వచ్చారు. అద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయి. ఎంతమంది వచ్చారు పోయిన సంవత్సరం తిరుపతికి అండి? ఎలా ఉన్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము చెప్పడం కాదు, వచ్చిన వాళ్ళు చెప్పాలి. మరి ఈ సంవత్సరం కూడా ఆగస్టు 22 నుంచి 28 వరకు 7 రోజులు తిరుపతిలో సేమ్ స్పాట్ మహతి ఆడిటోరియం. అక్కడ ఇంతకుముందు ఎక్కడైతే డైనింగ్ ఉంది అక్కడే డైనింగ్ ఉంటుంది. మరి ఆ సందర్భంగా పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి సహకారంతో ఆ తిరుపతిలో 7 రోజుల యజ్ఞానికి మీరందరూ, మీరు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు, మరి మన ధ్యాన బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కనీసం ఒక 2-3 రోజులని తిరుపతికి వచ్చేటట్టు మీరందరూ ప్లాన్ చేసుకోవాలని, మీరందరూ అక్కడికి రావాలని హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి అలానే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వీలైనంత వరకు ఫ్రీ అకామిడేషన్ చేయాలని కూడా మేము ప్లాన్లో ఉన్నాము. దానికి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా
అవన్నీ మాట్లాడటం అడ్వాన్స్ ఇవ్వడం అంతా కూడా జరిగిపోయింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. అందరూ తప్పనిసరిగా రావాలి. మరి అట్లానే అక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో మనవంతుగా మనం ఏది ఇస్తాం అది తిరిగి వస్తుందండి. మనం ఎంత ఇస్తామో అంతే తిరిగి వస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించుకొని ఇది విశ్వ కళ్యాణం లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క తిరుపతి యజ్ఞానికి రావాల్సిందిగా ఆహ్వానం చెప్తున్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అత్తిలి ప్రైవేట్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.